నమస్తే సార్. నమస్తే అన్న, మీకు ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే సార్. సార్, అసలు ఆ రోజున మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు మీకు గతంలో ఎప్పుడన్నా మీకు తెలిసిందా మీరు అరెస్ట్ కాబోతున్నారని ఏమన్నా తెలిసిందా, లేదంటే ఉన్నట్టుండి మిమ్మల్ని ఆ రోజున అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ఆ రోజు మార్నింగ్ యాక్చువల్గా నేను ఇంటి దగ్గర రోజు పేపర్లో న్యూస్ అయి చదువుతూ ఉంటా. సో వాటి మీద అనాలిసిస్ నార్మల్గా చూసుకొని స్నానం చేసి చేద్దామని అట్లా వెళ్తుంటే సడన్గా పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి. 10 నిమిషాల ముందే నాకు గెస్సింగ్, ఎందుకంటే ఒక అప్రూవల్ ఇచ్చారు. అంటే నేను ఉండేది గేటెడ్ కమ్యూనిటీ, అది నేను ఎవరో తెలియదు కాబట్టి రిజెక్ట్ చేశా. ఇట్లా నాకు ఫోన్ ఆన్లోనే ఉంది, ఒకవేళ ఎవరైనా వస్తే గేట్ దగ్గర నాకు ఫోన్ చేస్తారు కదా, రిజెక్ట్ చేశా. మళ్ళీ 10 నిమిషాల్లో సేమ్ పర్సన్ డిఫరెంట్ మొబైల్ నెంబర్ నుంచి మళ్ళీ అప్రూవల్ వచ్చింది. అప్పుడు రిజెక్ట్ చేశా. మళ్ళీ చేసి నేను ట్రూ కాలర్లో చెక్ చేస్తే బ్రాకెట్లో పీసీ అని వచ్చింది. అంటే పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అని నేను గెస్ చేసి నేను నా మొబైల్ నుంచి 2 ఫోన్ నెంబర్లకు నేను కాల్ చేశాను. చేస్తే 2 సార్లు చేసినా ఇద్దరు లిఫ్ట్ చేయాల. ఒక్కొక్క నెంబర్కి 2 సార్లు చేసినా లిఫ్ట్ చేయాల. సరే పోలీస్ కానిస్టేబుల్ అని అనుకున్నా, సరే వస్తారని అనుకున్నా అంతే. దాని తర్వాత వాళ్ళు వచ్చారు, నేను క్లియర్గా వాళ్ళు బెల్లు కొట్టారు, నేను డోర్ తీసా. నేను అదేంటి ఇన్స్పెక్టర్ని వచ్చానన్నాడు, 2 లోపలికన్నా తాడిపత్రిని నేను ఇన్స్పెక్టర్ అన్నాడు. ఇన్స్పెక్టర్ అంటే సిఐ. 4 కానిస్టేబుల్ పైకి వచ్చారు, మా కమ్యూనిటీ సెక్యూరిటీ ఉన్నారు. ఒక 2 కానిస్టేబుల్ లోపలికి, సిఐ లోపలికి వచ్చారు. సరే సోఫాలో కూర్చోమన్నా, నేను కూర్చున్నా. ఈ వీడియో మాట్లాడింది మీరేనా అన్నాడు, మొబైల్లో వీడియో చూపించి. పరకామణి నేను అదే ఇంట్లో కూర్చొని నేను వీడియో చేశా. పరకామణి కేసులో ఎవరైతే సాక్షిగా ఉన్నటువంటి సిఐ సతీష్ కుమార్ చనిపోయిన తర్వాత రోజు నేను ఆ వీడియో చేశా. అంటే మీరు ప్రభుత్వం హత్య చేసిందే అన్నారు. మీరు ప్రభుత్వ హత్య అని నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు పరకామణి కేసులో ఇప్పుడు ఇతన్ని విచారణకు పిలిచారు సిఐడి విచారణలో లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఇతన్ని బెదిరించాడు. సో ఇతన్ని పలానా వాళ్ళు పేర్లు చెప్పాలన్నారు అనేది మనకు పత్రికల్లో కొన్ని ఛానల్లో వచ్చినటువంటి వార్త. సో అది ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దానివల్ల ఇది రెడ్ బుక్ వేధింపుల వల్ల జరిగినటువంటి ఆత్మహత్యగా నేను అనుకుంటున్నా. సో ఇది ప్రభుత్వ హత్య. సో దీని మీద విచారం జరగాలి. ఎందుకంటే నేను మాట్లాడినట్టు కంటే ముందు రోజు, అంటే తను చనిపోయిన రోజు రిజల్ట్ వచ్చింది, ఏది జూబ్లీ హిల్స్ అండ్ బీహార్ రిజల్ట్. ఆ రిజల్ట్ వచ్చిన రోజే మధ్యాహ్నం 12 గంటలకు ఇదే ఎల్లో మీడియా ఛానల్లో ఒక యాంకర్ కూర్చొని అతన్ని లేపేశారని చెప్పేశారు డైరెక్ట్గా. అప్పటికి ఎఫ్ఐఆర్ గట్ల, ఇంకా అప్పటికి ఎఫ్ఐఆర్ గట్ల, పోస్ట్ మార్టం సంగతి తర్వాత ఎఫ్ఐఆర్ గట్ల. అతను పరకామణి కేసులో సిఐని లేపేశారు అని హెడ్డింగ్ పెట్టి మాట్లాడేశాడు. మధ్యాహ్నం తర్వాత అతను గొడ్డలతో పోట్లేశారని చెప్పారు. అదే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ఇతను పలానా వైసీపీ వాళ్ళు చంపేశారని చెప్పి వాళ్ళే అన్నారు. మరి వాళ్ళని కదా ముందు చేయాల్సిందని నేను అతనితో సిఐ గారితో చెప్పా.